నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. కెనడాలోని ఒక ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ని పోలీసులు పట్టుకున్నారు. అతని మీద ఎలిగేషన్ ఏంటంటే ఇండియా నుంచి సరిగ్గా డాక్యుమెంట్ లేని వాళ్ళని తెప్పించి డాక్యుమెంట్లు ఫోర్జరీ చేసి వాళ్ళకి స్టూడెంట్ వీసాలు ఇప్పించడం చేస్తున్నాడు అని చెప్పేసి ఆయన పట్టుకుని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టులో సదరు ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ తన తప్పు ఒప్పుకున్నాడు. ఆయన పేరు బ్రిజేష్ మిశ్రా. కరెక్టే, తాను ఈ ఇమిగ్రేషన్ ఏజెంట్ని తప్పు చేశాను, డాక్యుమెంట్లు ఫోర్జరీ చేశాను, ఇండియా నుంచి వీళ్ళందరినీ తీసుకొచ్చాను, నన్ను క్షమించండి అని చెప్పేసి కోర్టులో తన తప్పు ఒప్పుకుంటే కెనడా కోర్టు వారు అతనికి 3 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. అదేవిధంగా ఎవరైతే ఫోర్జ్డ్ డాక్యుమెంట్ ద్వారా కెనడాకి వచ్చారో వాళ్ళని ఇండియాకి డిపోర్ట్ చేయడానికి స్టార్ట్ చేశారు. దీని అర్థం ఏంటి? ఎవరైనా సరే స్టూడెంట్స్ ఇట్లా అవతాకులు చేస్తూ ఇట్లా ఇమిగ్రేషన్ను ఫోర్జరీ చేస్తే పర్యవసానాలు ఇదే విధంగా ఉంటాయి. బ్యాంకు నుంచి లోన్లు తీసుకుని మీరు వెళ్తారు, అక్కడ కోర్సు పూర్తి చేయకుండా తిరిగి వస్తే అప్పులు మిగులుతాయి. కాబట్టి దయచేసి రిక్వెస్ట్ ఏంటంటే ఇట్లా విదేశాలకు వెళ్ళేటప్పుడు ఇటువంటి మోసగాల చేతిలో పడకండి. మీ అంతటి మీరే అప్లై చేసుకోండి. 1కి 10 సార్లు మీరు చూడండి. మీరు బాగా చదువుకున్నారు, ఇంటర్నెట్లో రీసెర్చ్ చేయండి, కావాల్సిన ఎగ్జామ్స్ పాస్ అవ్వండి. ఏదో షార్ట్ కట్ మెథడ్లో తొందరగా విదేశాలు వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అవుతాము అని చెప్పేసి ఉంటే అపనమ్మకం పెట్టుకుంటే పర్యవసానాలు ఇదే విధంగా ఉంటాయి. జైలు శిక్ష, డబ్బులన్నీ పోతాయి, తిరిగి మిమ్మల్ని భారతదేశం నీకు డిపోర్ట్ చేసేస్తారు. కాబట్టి దయచేసి 1కి 10 సార్లు ఈ టెస్ట్ పాస్ అవ్వండి. ఇమిగ్రేషన్ కన్సల్టెంట్లకు నమ్ముకోకుండా మీ అంతటి మీరే 1కి 10 సార్లు ఇంటర్నెట్లో చూసి తెలుసుకుంటే ఇటువంటి కష్టాలు ఉండవు, ఇటువంటి నష్టాలు ఉండవు, ఇట్లాంటి బాధలు ఉండవు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ.